మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు అరకొరగా జీతాలు అందుతున్నటువంటి పరిస్థితి. గడిచిన 2 నెలలుగా పూర్తి స్థాయి జీతాలు అందక కార్మికులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం పోరాట కమిటీ నేతలు ఉన్నారు, మాట్లాడదాం. సార్, గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిని ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు చవి చూసారా? ఎందుకంటే గత నెల 50% జీతమే అందింది, ఇప్పుడు 35% మాత్రమే అందింది. అసలు డబ్బులు ఉన్నాయా లేదా, ఎందుకు మీకు జీతాలు అందలేదంటే ఏమంటారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మహోన్నతమైన కంపెనీ. గత 35 ఏళ్ళలో ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఎప్పుడు కూడా ఈ పరిస్థితి దాపరించలేదు. కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి లాభాల్లో ఉన్న కంపెనీని నష్టాలు దిశగా పెట్టి ఇది పిచ్చుకొక్క అని చెప్పి ముద్రేసి దీన్ని చంపేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సుమారు 5,000 కోట్ల నష్టాలకు వెళ్ళిపోయింది. ఇది పూర్తిగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలతో జరిగింది. దానికి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని బలిపశువులను చేస్తూ మరలా సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో నడిపిస్తాం, ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పారు. ఈ 5 నెలల కాలంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తీసుకోవడం కాకుండా ఈవేళ ఉత్పత్తి ప్రారంభించామని చెప్పి సుమారు 11,000 నుంచి 12,000 మెట్రిక్ టన్నులు లిక్విడ్ స్టీల్ అనేది 2 బ్లాస్ట్ ఫర్నేస్ 1 నుంచి 2 నుంచి వస్తుంది, రన్ చేస్తున్నారు. అయితే దాంట్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్లాంట్లో మొత్తంగా ఎవరికి కూడా లాస్ట్ మంత్ హాఫ్ జీతాలు ఇచ్చారు, ఈ నెల 35% జీతాలు ఇచ్చారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి గత 5 నెలలుగా జీతాలు లేవు, హోమ్ గార్డ్స్ జీతాలు లేవు, సిఎస్ఎఫ్ వాళ్ళకి జీతాలు లేవు. మొత్తం వ్యవస్థలను అన్నింటినీ కూడా కోల్దోసి దీన్ని కావాలని చెప్పి వీఆర్ఎస్ ప్రకటించి సుమారు 2,500 మంది 3,000 మంది వీఆర్ఎస్ దిశగా అడుగులేసేందుకు కార్మిక వర్గాన్ని భయభ్రాంతులను చేస్తూ ఏదో రకంగా ఈ కంపెనీని మూసేయాలి, మాకు వద్దు ఈ కంపెనీ ఎవరికన్నా ఇచ్చేయండి అని చెప్పి కార్మికులతోనే చెప్పించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు నమ్మబలికి ఆ రోజు మీకు మీరు అండగా ఉంటాను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, ప్రభుత్వ రంగంలో సంస్థ కొనసాగిస్తామని చెప్పి చెప్పారు. మీరు ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బోర్డు మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటుందేమో. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా ఇప్పటికే సుమారు 7,800 మంది రిటైర్ అయిపోయిన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు ప్లేస్లో కొత్తగా నియామకాలు జరగలేదు. ఇప్పటికే అనేక మంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సుమారు 800 మంది రిజైన్ చేసి ఇక్కడ నుంచి కంపెనీలు మేము పనిచేయలేము, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అనేక ఆంక్షలు విధించి వాళ్ళని దుర్భాషలాడి ఉన్నత యాజమాన్యం వాళ్ళ పట్ల అనుచితంగా వ్యవహరించడంతో చాలామంది వెళ్ళిపోవడం జరిగింది. ఇన్ని అరిష్టాలకి కారణం అవుతున్నా కానీ ఇంకా సోద్యం చూడడం అన్నది దుర్మార్గమైన చర్య. దీన్ని ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి. మీ బాధ్యత ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. సార్, మీరు చెప్పండి, ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా స్టీల్ ప్లాంట్ను కాపాడి తీరుతామని చెప్తున్నారు, మరోవైపు క్షేత్రస్థాయిలో అలాంటి వాతావరణం ఏమీ కనపట్లేదు, కార్మికుల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. ఏ విధంగా చూడాలి? ఇది కేవలం కుట్రపూరితంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు 3 లక్షల కోట్ల ఆస్తిని ఎవరికో దారాదత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పని ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్లాంట్ అమ్మాలని నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తెలిసి పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఇది ప్రజలు త్యాగాలు చేసిన స్టీల్ ప్లాంటు, రైతులు త్యాగాలు చేసిన స్టీల్ ప్లాంటు అని వాళ్ళన్నీ తెలిసిండి కూడా ఈ 3 లక్షల కోట్లు ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకో అంబానీకో ఆదానీకో లేక పోస్కోకో లేకపోతే జిందాల్కో ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కుట్రపూరుతుంది. ఆ కుట్రపూరితంగానే ఈరోజు కార్మికులు మానసికంగా దెబ్బతీయాలని అలాగే ఆర్థికంగా ప్లాంట్ను దెబ్బతీశారు. అలాంటి గత 3 సంవత్సరాల నుంచి కూడా ఐరన్ ఓర్ ఇవ్వకుండా, కానీ కోకింగ్ కోల్ ఇవ్వకుండా అలాగే వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా, రైల్వే రేక్స్ ఇవ్వకుండా, కానీ ఎటువంటి సదుపాయాలు కూడా లేకుండా ఈ స్టీల్ ప్లాంట్ నష్టాలు పోల్చి 2 బ్లాస్ట్ ఫర్నేస్ మూసేశారు. అయినా కార్మికులు కష్టపడి పనిచేస్తుంటే వాళ్ళు కూడా మానసికంగా దెబ్బతీయాలి, ఆర్థికంగా దెబ్బతీయాలని గత 2 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు పర్మనెంట్ కార్మికులకి, 5 నెలల బట్టి కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వలేదు, చనిపోయిన కార్మికులకి వాళ్ళు డిఏ బేసిక్ ఇస్తారు, అదే 4 నెలల నుంచి ఇవ్వట్లేదు. అలాగే రిటైర్ అయిన కార్మికులకి జూన్ నెల నుంచి కూడా వాళ్ళు రిటైర్ అయిన వెంటనే వాళ్ళకి మిగతా అమౌంట్ సెటిల్ చేయాలి, అది కూడా ఇవ్వడం మానేసి కావాలని కేవలంగా కుట్రపూరితంగా చేస్తుంది. ఇది చంద్రబాబుగా మేము అడుగుతున్నాం. మేము ఇప్పుడు అమరావతి పోలవరం కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు వద్దా? ఉత్తరాంధ్ర ప్రజలు మీకు వద్దా?
ఉత్తరాంధ్రకి జీవనాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సుమారు 5 లక్షల కుటుంబాలు దీన్ని ఆధారపడి ఉన్నాయి. సంవత్సరానికి 5,000 కోట్లు మేము ట్యాక్స్ కడుతున్నాం స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి. మీకు అలాంటిది మాకు 10,000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి, లేదా అప్పు ఇవ్వండి, లేదనుకుంటే ఒక బడ్జెట్ ఇవ్వని చెప్పి 4 years నుంచి అడుగుతుంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అన్నీ అడుగుతున్నారు. నిన్న కూడా ఆర్థిక మంత్రికి కలిసి వచ్చారు, కానీ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. ఏదో పెన్నా, గోదావరి, అలాగే కృష్ణాని వాళ్ళ అనుసంధానం చేస్తున్నా, అది ఎప్పుడో విజన్. అది ఈరోజు వెంటిలేటర్ మీద ఉంది. కార్మికులు చనిపోయే పరిస్థితులు ఉన్నారు, నిలవలు చనిపోయే పరిస్థితులు ఉన్నారు. ఇలాంటి స్టీల్ ప్లాంట్ గురించి మీరు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకుండా వేరే విషయాలు చేయడం అంటే మీరు కూడా ఆ భాగస్వామ్యం అనుకుంటున్నాం మేము. ఏదైతే 3 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం పెద్దలకు ఎవరికో దారదత్వం చేయాలి అనుకుందో అందులో కూడా మీరు భాగస్వామి ఉండాలని అనిపిస్తుంది మాకు. ఇప్పుడు 5 నెలల నుంచి మీరు ఏం చేశారు మాకు? ఇక్కడ రండి, స్టీల్ ప్లాంట్ రండి, ఇక్కడ పరిస్థితి చూడండి. మీరు ఎంత దారుణంగా కార్మికులు, మీరు కనీసం తినడానికి తినలేదు, పిల్లలు చదివించుకోవడానికి ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు, ఇంటి అద్దె కూడా, రూమ్ రెంట్ కూడా, ఇంటి అద్దె కూడా ఆపేశారు. ఇవన్నీ తెలుసుండి కూడా మీరు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ వెళ్ళి ఈ అమరావతి, పోలవరం మిగతా చెప్తున్నారు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్టించుకోలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారంటే మీరు నమ్మకంతో ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోలేదని చెప్పిన మీరే, మరి మీరు వచ్చి 5 నెలల్లో కానీ మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు అని చెప్పి మేము పోరాట కమిటీ మేము అడుగుతున్నాం. సార్ ఆదినారాయణ గారు, వాస్తవానికి స్టీల్ ప్లాంట్ ఖాతాలో డబ్బులు ఉన్నాయా లేదా, ఉండే జీతాలు చెల్లించడం లేదా, గత నెల ఎంత మేరకు జీతాలు అంది, ఈ నెల పరిస్థితి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో డబ్బు లేదనుకునేది అసాధ్యం అన్నమాట. ఎందుకంటే ప్రతి నెల కూడా జిఎస్టీలు కడతారు, కేంద్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి బ్యాంకులు తీసుకుని వడ్డీలు కడుతున్నారు, అసలు కడుతున్నారు అన్నమాట. జీతాలకి డబ్బులు లేవనేది అవాస్తవం. ఎందుకంటే ఇంతకన్నా 1997లో ఇంతకన్నా 1 టన్ను స్టీల్ రానప్పుడు కూడా ఆ రోజు కూడా అప్పులు కట్టాం, వడ్డీలు కట్టాం. చెత్త అమ్మి కార్మికుల జీతాలు సంపాదించగలిగాం అన్నమాట. అదే చెత్తతోనే టర్నౌట్ చేయగలిగింది ఈ కంపెనీ అన్నమాట. 16,000 కోట్ల రూపాయలు అప్పులు తీర్చగలిగింది. కానీ ఇవాళ ప్రభుత్వం నిర్ణయం అనేది 2014 నుంచి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక కుట్ర. 2014లో విశాఖపట్నంలో మోడీ గారు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయిస్తామని చెప్పారు. అలాగే విశాఖపట్నాన్ని అమెరికా దత్తత తీసుకుంటామని ప్రకటించారు. రెండూ జరగలేదన్నమాట. కానీ ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అతను రాక్ కోసం దీన్ని జాతికి అంకితం చేయమని 100 కోట్లు ఖర్చు పెట్టి స్టేజీలు కూడా కట్టామన్నమాట. కానీ ఇంతవరకు రాలేదు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అదానికి గంగవరం పోర్టు ఏదైతే ఉందో దాని ద్వారా లాజిస్టిక్ బిజినెస్ వ్యాపారం చేసుకోవడానికి భారతదేశంలో ఉన్నటువంటి సహజ సంపదనంతని కూడా విదేశాలు పంపడం కోసం వీళ్ళంతా రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండి లొంగిపోయి ఉన్నారనమాట. ఇవాళ లాజిస్టిక్ బిజినెస్ వల్ల తిండి దొరకదు. ఇవాళ వీళ్ళకి అర్థం కాలేదు. గురజాడ అప్పారావు గారు దేశం అంటే మనుషులే, మట్టి కాదు అన్నారనమాట. ఇవాళ అటువంటిది ఏంటంటే మనుషుల్ని చంపుతున్నారు, మట్టి అంతా విదేశాలకి, భారతదేశ సహజ సంపదనంత వనరులన్నీ కూడా విదేశాలకు అమ్ముతున్నారు అనమాట. ఇది ఒక కుట్రపూరితమైనది. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు అనేది అవాస్తవం అనమాట. నష్టాలు లేవు. భూమి మీద ఉంది డబ్బు, యంత్రాల మీద ఉంది డబ్బు. నువ్వు ఇచ్చినటువంటి పర్మిషన్ అనమాట స్టీల్ ప్లాంట్ ఎక్స్పెన్షన్ కోసం అనేది. నువ్వు ఇచ్చిన ప్లానింగ్ కమిషన్ రిపోర్టుల ప్రకారం మ్యాన్ పవర్ ఉన్నారు. ఇవాళ 10,000 మందిని ఇంటికి పంపించడానికి, ఆకలితో చంపడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మటుకు ఒకటి ఆలోచించుకోవాలి. ఇవాళ విశాఖపట్నం జిల్లాలోని, ఉత్తరాంధ్ర జిల్లాలోని 10 కోట్ల రూపాయల టర్నోవర్ తగ్గింది 6 నెలల్లోని. అంటే కార్మికుల దగ్గర డబ్బులు ఉంటే 1,00,000 రూపాయలు జీతం ఇస్తే 50,000 లోన్ తీసుకుంటాడు, 25,000 లోన్ తీసుకుంటాడు. మొత్తం ఉత్తరాంధ్రకి తీవ్రమైనటువంటి నష్టం. మార్కెట్ పూర్తిగా డౌన్ అయింది. 10,000 కోట్ల రూపాయల లావాదేవీలు తగ్గిపోయాయనేది మీరు ఆ వాస్తవం గుర్తించకుండా ఇంకా ఏదో కబుర్లు చెప్పి స్టీల్ ప్లాంట్ని మూసేద్దామంటే కుదరదు. ఎందుకంటే ఇది వేళ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు పక్కన పెట్టి బహుజనులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఐక్యమవుతున్నారు. రేపు బహుజన సమాజ్ పార్టీ రేపు 1వ తారీఖున పెద్ద 10,000 మందితోని పెద్ద బహిరంగ సభ పెట్టి రాష్ట్రం మీద, దేశం మీద పోరాటానికి కూడా సిద్ధపడేటువంటి నిర్వాసితులు అందరూ కూడా సిద్ధపడుతున్నారు. అందుకని ఆందోళన అంత తేలిగ్గా ఆంధ్ర ప్రజలు వదిలేరు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, విభజన జరగడానికి కారకులందరూ వీళ్ళే అనమాట. ఆ రోజు 45 లక్షల కోట్ల రూపాయలు విభజనకి అంగీకరించారు. మరి ఇవాళ 45 లక్షలు రాలేదా? ఉట్టి అమరావతికి నువ్వు 17,000 కోట్లు ఇస్తే అమరావతి విశాఖపట్నంలో సగం, ఎన్ని వేల కోట్ల రూపాయలు చెప్పినా విశాఖపట్నంలో సగం రాదు. ఇంత అభివృద్ధి చెందినటువంటి ఉత్తరాంధ్రాన్ని కించపరచడం అనేది ఆంధ్రులకి
త్యాగాన్ని మీరు మరిస్తే కుదరదు. రానున్న ప్రజా ఉద్యమాన్ని మటుకు ఈవేళ ప్రధానమంత్రి గారిని సరే, ఈవేళ 7 ముఖ్యమంత్రులు, 92 ముఖ్యమంత్రులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడారనమాట. మన ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు దానికోసం పోట్లాడరు? 5 ప్రధానులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, 6 ప్రధానులు ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఆఖరికి ఐకే గుజరాల వరకు, వాజ్పేయి దగ్గర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించడానికి కృషి చేసినటువంటి ప్రజాపాలకులు వాళ్ళు. వీళ్ళు ప్రజల కోసం కాదు, వీళ్ళ ఆస్తులు, వీళ్ళ సంపదల్ని బిజినెస్ వ్యాపారమే కానీ మరొక ప్రజల యొక్క ఆలోచన లక్షల మందికి ఉపాధి వచ్చేస్తుందని చెప్తారన్నమాట. ఎక్కడ వస్తుందండి? ఎన్ని సంవత్సరాలు తర్వాత లక్షల మందికి వేళ 10 లక్షల మందికి ఇక్కడ ఉద్యోగం పోతుంది, ఉపాధి పోతుంది. ఈవేళ ఎప్పుడో 10 లక్షల మందికి వస్తుంది, 5 లక్షల మందికి వస్తుంది, ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయి అనేది ఈవేళ స్వతంత్రం వచ్చాక ఈ రాజకీయ నాయకులు చెప్పేదంతా కూడా ప్రజలు వింటున్నారు. ప్రజలు రాజకీయాలు మారుస్తారు, ప్రజలు పోరాటాలు చేస్తారు. అందుకని ఓ దీర్ఘకాలికమైనటువంటి పోరాటం విశాఖ ఉక్కు మీద ఏదో కార్మిక నాయకుల మీద మా అభిమానం కాదనమాట. విశాఖ ఉక్కు అనేది కష్టపడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పోరాటాలు చేశారు. కార్మికులు 35 సంవత్సరాల పాటు అప్పులు వడ్డీలు కట్టి ఈ దేశ సంపదని సుమారు ఈ దేశానికి అభివృద్ధికి కావాల్సినటువంటి అనేక లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందనమాట. ఇవాళ 10 లక్షల మందిని నువ్వు వీధుల్లో పెడుతున్నావంటే ఇది రాజద్రోహం అవుతుంది, దేశద్రోహం అవుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మినా మూసినా ఎంప్లాయీస్ని వెనక్కి పంపించినా సరే రాజకీయ చరిత్రలు అనేవి ఏ ప్రధానమంత్రికైనా సరే, ఏ ముఖ్యమంత్రులకైనా ఉండవని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను.